వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ విదయ్. యూ వాచింగ్ వి ద టెకీ గవర్నమెంట్ జాబ్స్ ఛానల్. గైస్, ఈరోజు డిఆర్డిఓ నుంచి ఒక న్యూ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో తప్పకుండా వీడియో ఎన్నవరకు చూడండి. శాలరీ చూసుకుంటే మనకైతే 48,100 పర్ మంత్ మనకైతే ఉంటుంది క్లియర్గా. సో నోటిఫికేషన్లోనే మనకి మెన్షన్ అయితే చేస్తారు. డిఫెన్స్ R&D ఆర్గనైజేషన్ అయిన డిఆర్డిఓ నుంచి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. మనకి జూనియర్ రీసెర్చ్ ఫెలో యొక్క పొజిషన్స్కి ప్రెజెంట్ అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఆ యొక్క డీటెయిల్స్ క్లియర్ కట్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. తప్పకుండా ఈ వీడియో ఎన్నవరకు చూడాలి, ఎందుకంటే అప్లికేషన్ ప్రాసెస్ కొద్దిగా డిఫరెంట్ అనమాట. 2 వేస్లో మనం అప్లై చేసుకోవచ్చు. ఐదర్ ఒక వే మీరు చూస్ చేసుకొని అదంతా కూడా మనం క్లియర్ కట్గా డిస్కస్ చేద్దాం. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, సో అసలు ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్స్ ఏంటి అన్ని కూడా డిస్కస్ చేద్దాం. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక న్యూ ఎవరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఇచ్చేసి ఆల్ ప్రెసెస్ పెట్టుకోండి. ఆల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ అన్ని కూడా ఈ యొక్క ఛానల్ రోల్ అవుట్ అయితే అవుతాయి కాబట్టి రెగ్యులర్గా ఫాలో అవడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్. గైస్, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. 13th May ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందని చెప్పొచ్చు. గైస్, ఇక్కడ మీరు చెక్ చేయండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ కింద మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద మనకైతే వస్తుంది డిఆర్డిఓ, డిఫెన్స్ R&D ఆర్గనైజేషన్. సో చాలా మంచి ఆర్గనైజేషన్ గైస్. ఇలాంటి ఆర్గనైజేషన్లో కనుక జాబ్కి వస్తే ఇంకా బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చు అనమాట. డిఆర్డిఓ యంగ్ సైంటిస్ట్ ల్యాబ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ గురించి మనకి ప్రెజెంట్ అయితే హైరింగ్ అయితే జరుగుతుంది. డిఆర్డిఓ యంగ్ సైంటిస్ట్ ల్యాబొరేటరీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏవైతే ఉందో DYSL AIకి సంబంధించి ప్రెజెంట్ యంగ్ సైంటిస్టుల గురించి అయితే చూస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ చూస్తే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక లెవెల్లో మనకి ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ప్రాపర్గా మనకి ఇంక్లూడ్ చేసి సో డిఫరెంట్ డిఫెన్స్ సంబంధించిన సో మిసైల్స్ అవ్వచ్చు, ఇంకా దానికి కావాల్సిన మొత్తం ఐటమ్స్ ఆర్ ప్రోడక్ట్స్ అవి డెవలప్ చేయడం ఇవన్నీ కూడా చేస్తారన్నమాట. ఇప్పుడు మనకి ఇండియా పాక్ యుద్ధంలో కూడా డిఆర్డిఓ వాళ్ళు చాలా వరకు మనకి యూజ్ అయ్యారన్నమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే మనకి అప్రైజ్ లిమిట్ చూడండి, మనకి 28 years అంటే 18 years నుంచి 28 years వరకు కూడా సో అట్ ది టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ మీరు చక్కగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విల్ బీ క్యాలిక్యులేటెడ్ డిటర్మైన్డ్ యాజ్ ఆన్ ది లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ది అప్లికేషన్ మెన్షన్ చేశారు. గైస్, మీరు ఈ యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. ఇక్కడ చెక్ చేసుకోండి. ఇక్కడ ఇచ్చారు మనకి 5 years SC/ST వరకు అయితే ఉంటుంది, 3 years ఏమో OBC క్యాండిడేట్స్కి అయితే ఉంటాయి. ఎమల్మెంట్స్ చూస్తే అంటే మనకి శాలరీ విషయానికి వస్తే ఇక్కడ ఇచ్చారు. స్టైఫండ్ చూడండి 37,000 పర్ మంత్ మనకి స్టైఫండ్ అయితే ఉంటుంది. HRA యాజ్ అప్లికబుల్ అనేది ఇచ్చారు అట్ ప్రెజెంట్ 30%లోని. సో టోటల్గా చూసుకుంటే మనకైతే 48,100 అయితే ఉంటుంది. సో అకామిడేషన్ కావాల్స్తే HRA డిడక్ట్ చేసుకుని వాళ్ళ అకామిడేషన్ కూడా మనకైతే ప్రొవైడ్ చేస్తారన్నమాట. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ అనమాట. ఓకే, టెన్యూర్ విషయానికి వస్తే ఇది జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కాబట్టి సో మనకి 2 years అయితే ఉంటుంది. ఫస్ట్ 2 years ఇక్కడ చూడండి, క్యాండిడేట్స్ విల్ వర్క్ ఇనిషియల్లీ ఫర్ ఫస్ట్ 2 years యాజ్ ఏ జూనియర్ రీసెర్చ్ ఫెలో విల్ బి సబ్సిక్వెంట్లీ ఎలివేటెడ్ యాజ్ ఏ సీనియర్ రీసెర్చ్ ఫెలోగా మిమ్మల్ని అయితే చేస్తారు ఫర్ రిమైనింగ్ 2 or 3 years. అది మనకు చెప్పలేమాట. అంటే చూస్తే ఒక 5 years వరకు మనకి అయితే ఉంటుంది. సో మీ పెర్ఫార్మెన్స్ కనుక బెటర్గా ఉంటే వీళ్ళకి ఏమైనా నోటిఫికేషన్ కనుక రిలీజ్ అవుతే ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకు అయితే ఇస్తారు డిఆర్డిఓ వాళ్ళు. ఓకే, ద క్యాండిడేట్స్ వర్కింగ్ గవర్నమెంట్ ఆర్ పబ్లిక్ సెక్టర్లో అండర్టేకింగ్ అటానమస్ బాడీస్లో కనుక వేస్తే ప్రాపర్ ఛానల్ దే ఆర్ రిక్వైర్డ్ టు సబ్మిట్ ద సైన్డ్ డిక్లరేషన్ మీరు అయితే సబ్మిట్ చేయాల్సి చెప్తున్నారు అనమాట. ఓకే, ఇక్కడ చూడండి మనకి క్లియర్గా ఒక మెయిన్ పాయింట్ 5th point చూడండి. ద ఆఫర్ ఆఫ్ ఫెలోషిప్ ఈస్ ప్యూర్లీ టెంపరీ ఇన్ నేచర్, లిమిటెడ్ పీరియడ్ యాజ్ పర్ ది రూల్స్ ఆఫ్ వర్క్ అని ఇచ్చారు. సో అందుకే ఫస్ట్ పర్మనెంట్ కాదు, అదే నేను చెప్తున్నాను. సో టోటల్గా ఫస్ట్ 2 years, తర్వాత సీనియర్కి వెళ్ళిన తర్వాత 2 to 3 years అయితే ఉండొచ్చు. టోటల్గా 5 years వరకు ఉండొచ్చు అనమాట. ఆఫ్టర్ దట్ మీకు తెలిసిపోతుంది ఎలాగా డిఆర్డిఓలో ఉన్న వాళ్ళని పట్టుకొని మనకి ఏదైనా ఒక న్యూ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఈజీగా మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారన్నమాట. ఓకే, మీరు అలా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. కరెక్ట్గా చూడండి, అప్లికేషన్ ప్రొసీజర్ కొద్దిగా డిఫరెంట్గా ఇచ్చారు. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మే సెండ్ దేర్ జూలీ కంప్లీటెడ్ అప్లికేషన్ యాజ్ పర్ ది డీటెయిల్స్ బిలో అని ఇచ్చారు. జూలీ ఫీల్డ్ మనం అయితే అప్లికేషన్ ఫామ్ గురించి మీరు ఎక్కడ ఎసకాల్సిన అవసరం లేదు. కిందకి స్క్రోల్ డౌన్ చేశారంటే ఇదే పీడిఎఫ్ని మీకు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ కనిపించేస్తుంది. ఓకే, నీట్గా ప్రింట్అవుట్ తీసుకొని మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఫస్ట్ ఫిల్ చేసేస్తారు ఇక్కడ. ఓకే, ఫస్ట్ ఫిల్ చేసిన తర్వాత ఆ యొక్క డీటెయిల్స్ని మీరైతే పంపించాల్సి వస్తుంది. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ చూద్దాం మనకి ఏమి ఇచ్చారు. జూలీ ఫీల్డ్ అప్లికేషన్ ఫామ్ మనం రెడీ చేసుకుంటూ NOC మీ అదర్ టెస్టిమోనీస్ ఎక్కడైనా ఉంటే అక్కడ NOCని తీసుకుంటారు, లేకపోతే మీ యొక్క అప్డేటెడ్ రెజ్యూమ్ ఒకటి రెడీ చేసుకోవాలి. సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్స్ రెడీ చేసుకొని మీరేం చేయాలంటే డైరెక్టర్ డిఆర్డిఓ యంగ్ సైంటిస్ట్ ఆర్ ల్యాబ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏవైతే ఉందో డాక్టర్ రామానుజన్ కాంప్లెక్స్, రాజ్భవన్ సర్కిల్, హై గ్రౌండ్స్, బెంగళూరు ఈ యొక్క అడ్రస్కి మీరు పోస్ట్ చేయాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి గైస్. లేదు బ్రో మేము పోస్ట్ చేయము, మేము ఆన్లైన్లో కూడా అప్లై చేసుకుందాం అనుకుంటే ఇక్కడ చూడండి మనకి ఏమి ఇచ్చారో ఇలా అయినా చేయవచ్చు, లేకపోతే ఇవన్నీ డాక్యుమెంట్స్ని ప్రాపర్గా స్కాన్ చేసేయండి. స్కాన్ చేసి సో మెయిల్లోకి అప్లోడ్ చేసి ఇక్కడ ఒక మెయిల్ ఐడి ఇచ్చారు చూసారా, ఈ మెయిల్ ఐడికి కూడా మీరైతే పంపించవచ్చు అని చెప్తున్నారు అనమాట. ఓకే, ద లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ అప్లికేషన్ ఎప్పుడు అనుకున్నారు? సో ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత 21 days డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ దిస్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ అని మెన్షన్ చేశారు. బిఫోర్
5th జూన్ గుర్తుపెట్టుకోండి గైస్. బిఫోర్ 5th జూన్ కల్లా మీరు ఈ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా మీరైతే పంపించేయాల్సి వస్తుందనేసి వీరైతే చెప్తున్నారు అనమాట. ఓకే, ఈ జూనియర్ రీసెర్చ్ ఫెలోకి యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి మనం మాట్లాడదాం. జూనియర్ రీసెర్చ్ ఫెలో, సో ఫస్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి గైస్. గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ప్రొఫెషనల్ కోర్స్, దట్ ఈస్ బీటెక్ చదివిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఫస్ట్ డివిజన్లో మీకు యూజీసీ నెట్లో కనుక మీరు యూజీసీ నెట్ కానీ లేకపోతే గేట్ ఎగ్జామ్లో కనుక మీరు క్వాలిఫై అయితే చాలు ఈ యొక్క జాబ్స్కి మీరైతే అప్లై చేసుకోవచ్చు. వాళ్ళందరూ కూడా ఇంకొక ఆర్ ఇచ్చారు చూడండి. మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అంటే ఎంఈ ఎంటెక్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, ఓకే, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ బేసిక్ సైన్స్ ఇన్ ఫస్ట్ డివిజన్ నెట్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. అంటే యూజీసీ నెట్లో కూడా మీరైతే క్వాలిఫై ఉండాలి. సో బేసిక్ సైన్స్ చదివిన క్యాండిడేట్స్ కూడా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే, ఈ 3 క్రైటీరియా బేస్ చేసుకొని మీకైతే అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో డిజైరబుల్ క్వాలిఫికేషన్లో ఇవి కాకుండా సో మీకైతే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, అల్గారిథమ్స్, కాంప్లెక్సిటీ అనాలిసిస్ మీద కొద్దిగా నాలెడ్జ్ అయితే ఉండాలి. పైథాన్ కానీ, జావా కానీ, C++ ఆర్ సిమిలర్ ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద కొద్దిగా నాలెడ్జ్ ఉండాలని చెప్తున్నారు. సో మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ లెర్నింగ్ వీటి మీద కొద్దిగా నాలెడ్జ్ ఉండాలని చెప్తున్నారు. ఓకే, ప్రూవెన్ ఎక్స్పీరియన్స్, మీకు ఏమైనా సాఫ్ట్వేర్ లైబ్రరీస్లో పైటార్చ్, టెన్సార్ఫ్లో అంటే మనకి డేటా సైన్స్ రిలేటెడ్కి సంబంధించిన స్కిల్స్ ఏమైనా ఉంటే ఇంకా యాడెడ్ అవుతుంది, సెలక్షన్ ఈజీ అయితే అవుతుందని వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ పొజిషన్స్ చూస్తే మనకైతే 4 అయితే ఉంటాయి. బట్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఒకటి మెన్షన్ చేస్తారు, మే సబ్జెక్టివ్ టు చేంజ్ డిపెండింగ్ ఆఫ్ ది రిక్వైర్మెంట్ ఆఫ్ ది ల్యాబ్ అనేసి ఇచ్చారు. ఇది ఇంక్రీజ్ అవ్వచ్చు అని కూడా మనకైతే తెలుస్తుంది. ఓకే, సో దాన్ని బట్టి మీరు చక్కగా అయితే అప్లై చేసుకోవచ్చు. నేను అప్లికేషన్ ప్రాసెస్ ఆల్రెడీ చెప్పాను, మీరు డైరెక్ట్గా పోస్ట్ చేయొచ్చు, మీ యొక్క డాక్యుమెంట్స్ అన్ని కూడా కలిపి అప్లికేషన్ ఫామ్తో పాటు, లేదనుకుంటే మీరు మెయిల్ కూడా చేయొచ్చు అని ఇచ్చారు. బోత్ 2 పంపించడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. మిగతా అన్ని డాక్యుమెంట్స్ కూడా ఇదే పీడిఎఫ్ ఉంటుంది. మీరు వీడియో డిస్క్రిప్షన్లో లింక్ మీకు ఇచ్చేస్తే అప్లై లింక్ మీకు ఇచ్చేసిన తర్వాత అక్కడ డీటెయిల్స్ అని కూడా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత అక్కడ మీకు నోటిఫికేషన్ డీటెయిల్స్, అప్లికేషన్ ప్రొసీజర్ అంతా కనిపిస్తుంది. అక్కడ నుంచి మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే, వీదరికి పేజ్లో ఉంటుంది, చెక్ చేయండి గైస్. ఓకే, ఇంకొక మంచి గవర్నమెంట్ జాబ్ పెడితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.